హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా జున్నుని ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు చాలామందికి ఇప్పుడు ఈ రోజుల్లో జున్ను పాలు అవైలబుల్గా ఉండటం లేదు. సిటీలో ఉండే వాళ్ళకి మరి చెప్పుకోవాల్సిన విషయం ఏముంది, మనకి దొరకదు కదండి. బట్ అలా జున్ను పాలు లేకపోయినా కానీ జున్నుని ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇలా జున్నుని ప్రిపేర్ చేసి ఎవరికన్నా కనుక పెట్టారు అంటే జున్ను పాలతో చేసిందే అని నమ్ముతారండి. అంత బాగుంటుందన్నమాట. సో టేస్ట్ అయితే ఏ మాత్రం తగ్గదనమాట, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేసేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలా లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుని, ఇది స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఎలాంటిదైనా తీసుకోవచ్చు. అలా గిన్నె తీసుకుని కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 లీటరు పాలు తీసుకుంటున్నాను. ఇవి మామూలు పాలేనండి. మీరు కావాలి అంటే క్రీమ్ ఉన్న పాలైనా తీసుకోవచ్చు, ప్లెయిన్గా ఉన్నాయైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను జున్ను పౌడర్ అనమాట. ఈ జున్ను పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎగ్జాక్ట్గా 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది 100 గ్రామ్స్కి నేను 1/2 లీటర్ పాలు దాకా తీసుకున్నాను. ఈ జున్ను పౌడర్ కనుక మీకు అవైలబుల్గా లేకపోతే కనుక మీరు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా అంటే స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బెల్లాన్ని చక్కగా కంప్లీట్గా కరిగించేసి 2-3 ఇలాచీలను దంచి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత బెల్లంలో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ మరొక గిన్నెలోకి అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా టీ వడబోసుకునే ఫిల్టర్ తోటి మరొక గిన్నెలోకి చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకుని ఆ తర్వాత ఇందులోనికి 1/4 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ మిరియాల పౌడరే దీనికి టేస్ట్ ఇచ్చేది, అంతా బాగుంటుందన్నమాట. సో ఒకసారి ఇదంతా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఈలోపు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ దీనిలోకి ఒక స్టాండ్ పెట్టుకుని స్టాండ్ మునిగేంత వరకు వాటర్ని తీసుకోవాలి. ఇలా వాటర్ని తీసుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కుక్కర్ అనేది కొంచెం మందంగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను. సో ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్ను పాలని దీనిలోకి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గిన్నెలోనికి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అలా గ్యాప్ కనుక లేకపోతే కనుక వాటర్ పైకి, అంటే వాటర్ మరిగినప్పుడు పైకి తేలి వాటర్ అనేది ఇందులోకి యాడ్ అవుతాయి అన్నమాట. బట్ అలా కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా తీసుకున్నట్లయితే మంచిగా వాటర్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇది కుక్కర్కి నేను బెల్ట్ కానీ విజిల్ కానీ ఏమీ పెట్టుకోకుండా కరెక్ట్గా మూత పెట్టేసి 20 మినిట్స్ అయితే ఉడికించానండి. 20 మినిట్స్ తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఫింగర్ తోటి టచ్ చేసి చూడండి, ఎక్కడ టచ్ అవ్వకుండా చేతికి ఉంటే కనుక పర్ఫెక్ట్గా ఉడికినట్లే. సో మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే ఇలా చాకు తోటి గుచ్చి చూడండి. ఇలా గుచ్చి చూసినట్లయితే చాకుకి ఎక్కడ టచ్ కాకుండా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లే. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ టచ్ కాలేదన్నమాట, పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. మీకు ఇంకా ఉడకలేదు అని డౌట్ ఉంటే కనుక మరికొద్దిగా సేపు ఉడికించవచ్చు. నాకైతే 20 మినిట్స్ అయితే పట్టింది. ఆ తర్వాత ఇది తీసేసి పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు దీనిలో వేడంతా తగ్గిపోయిన దాకా అలానే ఉంచేసేసి ఒక 5 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత అయితే చక్కగా గిన్నె నుండి ఈ జున్ను సపరేట్ అయిపోయింది. చూసారు కదా, నేను ఎక్కడ కట్ చేయటం కానీ ఏమీ చేయలేదన్నమాట. ఇలా చూసారు కదా, గిన్నె నుండి చక్కగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి. అంత బాగుంటుందన్నమాట. మీరు అచ్చం జున్ను పాలతో చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఎగ్జాక్ట్లీగా ఉంటుందన్నమాట. అంత టేస్ట్ ఉంటుంది. మీరు పక్కన ఎవరికన్నా తెలియని వారికి కనుక ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే మీరు జున్ను పాలు ఎక్కడి నుంచి తెచ్చారు అని అడుగుతారనమాట. అంత బాగుంటుంది. సో డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.